జై భీమ్. కరెక్ట్గా అంటే మన సారు కేసీఆర్ గారు మన జాతిలో చాలామంది ఇంకా చీకట్లనే ఉన్నారు, వాళ్ళ జీవితాల్లో పూట వెలుగు నింపాలని చాలాసార్లు దళితులకు ఏదైనా ఒకటి చేయాలని చెప్పి ఆయన మొదటిసారి గెలిచినటువంటి 1985లోనే ఒక మార్కెట్ చైర్మన్, అంటే ఇప్పుడు అప్పటి మార్కెట్ చైర్మన్లు కాదు కదా, డైరెక్టర్లు కూడా దళితులకు రాకపోయేది, కానీ ఒక మార్కెట్ చైర్మన్నే ఒక దళితుని వేసినటువంటి సందర్భం. అంటే ఉదాహరణకు ఎందుకు చెప్తున్నట్టే ఆ రోజులలోనే ఎమ్మెల్యే గెలిచిన మొదటిసారే ఒక చైర్మన్ దళితుని చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అయితే ఈరోజు దళిత బంధు అనేటువంటి పథకం పెట్టిన రోజు దాదాపుగా ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచే ఒక 30 మందిని సార్ పిలుచుకున్నాడు సార్ ఇంటికి, అందులో నేను కూడా ఒకరిని. అట్లనే చాలా నిర్ణయాలు తీసుకునే మూమెంట్లో నేను కూడా సార్ కొంచెం దగ్గరయ్యి, సారు నువ్వు ఉంటేనే బాగుంటుంది బిడ్డ దళిత బంధుకు, ఎందుకంటే సొయుండాలే దళితులు ఎంత కష్టపడ్డారో, దళితులకు ఎటువంటి కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా తెలిసిన వాళ్ళకే ఇస్తే బాగుంటుందని అప్పటికే చాలా మంది పైరవులు ఉన్నప్పటికీ నేను ఎప్పుడు కూడా సార్ దగ్గర నేను స్టేట్ సెక్రటరీగా కూడా ఉన్నా ఇప్పటికీ. అయితే సార్ని ఎప్పుడు సార్కు తెలుసు కాబట్టి సార్ని ఎప్పుడు మేమలే, కానీ దళిత బంధువు అనేది ఒక దళితుల్లో ఉన్నటువంటి పేదవానికి ఇస్తేనే బాగుంటుందని ఆ రోజు నాకు తెలియకుండానే నన్ను ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. వారికి ఈ సందర్భంగా నేను రుణపడి ఉంటా. నన్ను పిలుచుకున్నాడు ప్రగతి భవన్కి పిలుచుకొని, బిడ్డ నీకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా అన్నాడు. నాకు సమాధి కాలే అసలు. సార్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, అవును బిడ్డ మీ దళితులందరికీ 10 లక్షలా సార్ అన్న, 10 లక్షలు ఇస్తా బిడ్డ, ఎందుకంటే మీ అందరు కూడా బాగుపడాలి. నాకు ఎప్పటి నుంచో మీ దళితులు అట్టడుగున ఉన్నారు, మీ జాతిని డైరెక్ట్ అంటే ఒక 10 లక్షలు ఇస్తే మీ జీవితంలో పూట వెలుగు నింపుతుంది, కాబట్టి నాకు సాధ్యమైనంత వరకు ఎన్ని కుటుంబాలు అయితే అన్ని కుటుంబాలకు 10 లక్షలు ఇస్తా అంటే, సరే జరిగేనా సార్ అంటే తప్పకుండా జరుగుతుంది బిడ్డ నా ఆశయం, ఎందుకంటే నేను అన్ని వర్గాలకు సేవ చేసిన, ప్రతి వర్గం వారు ఇలా మంచిగా ఉన్నారు, ఒక మంచిగా లేదు అనే వాళ్ళు కేవలం ఒక దళితులే. కాబట్టి నేను చాలా రోజులు ఉంది దళితులకు ఒక సేవ చేయాలి, ఒక గొప్ప కార్యక్రమం తీసుకోవాలనుకుంటున్నా, దానికి నిన్నే చైర్మన్ చేస్తా అని నాకు చైర్మన్ ఇచ్చినందుకు సార్కు ధన్యవాదాలు. ఎందుకంటే అన్ని సేవలు చేయడం కంటే జాతికి సేవ చేయడం నాకు చాలా ఇష్టం, కాబట్టి నాకు సార్ ఇచ్చినందుకు మళ్ళీ ఒక్కసారి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్తున్నా. అదేవిధంగా అన్న మొత్తానికైతే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, ఎందుకంటే దళిత బంధు సెకండ్ విడత ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇచ్చేటువంటిది కాదు, ఆల్రెడీ కేసీఆర్ గారు పైసలు వేసి పెట్టిండు, మన పైసలు మన ఖాతాల్లో ఉన్నటువంటి పైసలు రిలీజ్ చేయడానికి ఈ గవర్నమెంట్ కు దయాస్తలేదు. కాబట్టి మనం ఏ పోరాటాలైనా మనమే ఉన్నాం, ఏ పోరాటం కానీ అది ఈ పోరాటం ఆ పోరాటం ఏ పోరాటాలైనా మనం ఉన్నాం, కాబట్టి ఇది మన పోరాటం, మన ఇంటి పోరాటం, కాబట్టి 100% సక్సెస్ అవుతాం, సక్సెస్ కావాలని కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా కవితక్క గారు ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి నాయకురాలు, కాబట్టి కరెక్ట్ గా మావాడు బరాబర్ పర్సన్ ఎన్నుకున్నాడు, 100% ఇది అవుతుంది. కాబట్టి మన దళితులందరి పక్షమున నేను అక్కని కూడా తొందరగా మా ఈ దళితులందరూ కూడా 2వ విడత రావాలని చెప్పి కోరుకుంటూ, మీరు తీసుకున్న కార్యక్రమాలు చాలా సంతోషపడుతూ అందరి తరఫుకి వెళ్ళి మీకు కూడా మా దళితుల పక్షాల నుంచి ఒక బోకే ఇస్తున్నాక. అయితే సార్కు ఉన్నటువంటి కూర్చొని దయచేసి సార్కు కేసీఆర్ గారికి ఉన్నటువంటి అప్పటి సోయి ఏంటంటే ఒక మన రాష్ట్రంలో కాదు ప్రతి ఏ రాష్ట్రంలో చూసినా కూడా పేదవారు దళితులే ఉన్నారు, కాబట్టి ఇది దేశవ్యాప్తంగా కూడా చేయాలని చెప్పి ఒక నిర్ణయం అప్పుడు తీసుకున్నటువంటి విషయం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి పాలకులు మనకు బ్యాంకులు ఇచ్చిన పైసలు కూడా రిలీజ్ చేస్తలేరంటే ఈ గవర్నమెంట్ దళితుల పైన ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు గ్రహించాలని చెప్పి కోరుకుంటూ, మనకు 2 వస్తాయి, ఒకటి పెళ్లి తప్పు వస్తుంది, రెండవది సాగు తప్పు కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ కు 2వది ఖాయం, ఎందుకంటే వీళ్ళు మనతోటి ఆడుకుంటారు, దళితులతో ఆడుకున్న వాళ్ళు ఎవరు కూడా బట్టగట్టలేదు ఇప్పటివరకు. కాబట్టి 100% ఈసారి ఈ గవర్నమెంట్ కు మనం పతనమయ్యేదాకా ఎంబడబడి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, నాకు ఇచ్చినటువంటి మా దళిత సోదరులకు అక్క కూడా అందరికీ నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్.